వినాయకుడి వాహనం ఎలుక ఉండటానికి వెనుక అనేక పురాణ కథనాలు ఉన్నాయి. దానిలో ఒక దాని ప్రకారం గజముఖ రాక్షసుడు శివుని వరంతో అజేయుడిగా మారాడు. అతని దుశ్చర్యలను అరికట్టడానికి గణపతి అతడితో యుద్ధం చేసి ఒక తీర్పు ద్వారా అతనిని ఎలుకగా మారుస్తాడు. ఆ ఎలుకను తన వాహనంగా చేసుకొని ఎలుకపై తన బరువును సమర్పించి దానిని తన అదుపులోకి ఉంచడం ఇది ఉద్దేశ్యంగా చేసుకున్నారు. ఇది ఒక కథనం. గణపతి బప్పా మోరియా అంటే ఏంటో తెలుసుకుందాం. బప్పా అంటే తండ్రి లేదా భగవంతుడు. మోరియా అన్న పదం మరాఠీ భాష నుండి వచ్చినది. మోరియా అనేది మహారాష్ట్రంలోని పూణే గ్రామంలో ఒక భక్తుడైన మోరియా గోసావి పేరు నుండి ఉద్భవించింది. మోరియా గోసావి వినాయకుడికి అపారమైన భక్తి చూపించాడు. ఒకసారి గణపతి తన కలలో కనిపించి సమీప నదిలో ఉన్న తన విగ్రహాన్ని తీసుకురమ్మని చెప్పాడు. ఆ విగ్రహాన్ని తీసుకువెళ్లి మోరియా గోసావి భక్తి శ్రద్ధలతో పూజించాడు. అందువల్ల అక్కడి నుండి ఈ నినాదం మనకి వచ్చిందని చెప్పబడింది. గణపతి సమక్షంలో గుంజలు తీస్తే కోరికలు నెరవేరుతాయని విశ్వాసం. అది ఎందుకో చూద్దాం. బాల గణపతి స్వర్ణకాంతితో ఉన్న సుదర్శన చక్రాన్ని చూసి ముచ్చటపడి దానిని మింగేస్తారు. ఇది తెలుసుకున్న శ్రీ మహావిష్ణువు గణేశుణ్ణి బుజ్జగించి సుదర్శన చక్రాన్ని ఇవ్వమని అడిగిన గణపతి ఇవ్వరు. అప్పుడు గణేశుణ్ణి ప్రసన్నం చేసుకోవడానికి శ్రీ మహావిష్ణువు గుంజేళ్లు తీస్తారు. అది చూసి బాల గణపతి విపరీతంగా నవ్వుతారు. దానితో సుదర్శన చక్రం నోట్లోంచి బయటపడుతుంది. అది విష్ణుమూర్తి స్వీకరిస్తారు. ఆరోగ్య ప్రయోజనాలు ఏమిటంటే చెవుల చివరి భాగాల్లోని పాయింట్స్ యాక్యుప్రెషర్ విధానంలో పనిచేస్తాయి. అంతేకాకుండా చెవుల చివరి భాగాలలోని నరాలపై ఒత్తిడి వల్ల మెదడుకి రక్త ప్రసరణ మెరుగుపడుతుంది. విద్యార్థులకు బుద్ధి వృద్ధి జరుగుతుంది. మన వినాయకుడి ముందు గుంజీలు తీయడం వల్ల శక్తి, దృష్టి మరియు సక్రమైన ఆలోచన విధానం మనకి ఏర్పడుతుంది. అంతేకాకుండా ఇతర విశ్వాసాలు ఏంటంటే కార్యసిద్ధి కోసం మనం చేస్తాము. విద్యార్థులు పాఠశాలకు వెళ్లే ముందు గణపతి ముందు గుంజీలు తీస్తే పాఠాలు సులభంగా అర్థమవుతాయని భావిస్తారు. గణపతి సమక్షంలో గుంజలు తీస్తే కోరికలు నెరవేరుతాయని విశ్వాసం. అది ఎందుకో చూద్దాం. బాల గణపతి స్వర్ణకాంతితో ఉన్న సుదర్శన చక్రాన్ని చూసి ముచ్చటపడి దానిని మింగేస్తారు. ఇది తెలుసుకున్న శ్రీ మహావిష్ణువు గణేశుణ్ణి బుజ్జగించి సుదర్శన చక్రాన్ని ఇవ్వమని అడిగిన గణపతి ఇవ్వరు. అప్పుడు గణేశుణ్ణి ప్రసన్నం చేసుకోవడానికి శ్రీ మహావిష్ణువు గుంజేళ్లు తీస్తారు. అది చూసి బాల గణపతి విపరీతంగా నవ్వుతారు. దానితో సుదర్శన చక్రం నోట్లోంచి బయటపడుతుంది. అది విష్ణుమూర్తి స్వీకరిస్తారు. అంకుశం అనగా ఏనుగుపైకి చాటుకునే కొమ్మ వంటి ఆయుధం. దీని ద్వారా దారిద్ర్యం, అశాంతిని తొలగిస్తారు ఆ గణపతి. అరసు అనగా గొడ్డలి. దీనితో దురాశలను, అశుభాన్ని తొలగిస్తారు ఆ గణపతి. హస్తం అనగా చెయ్యి. ఇది ఆశీర్వాదం ఇచ్చి కష్టాలను తొలగిస్తుంది. మరొక చేతిలో గణపతికి ఎంతో ప్రీతికరమైనటువంటి మోదకాలు ఉంటాయి. విఘ్నేశ్వరుణ్ణి పొద్దున్నే ఒక్కసారి చూసి నమస్కారం చేస్తే చాలు. అది లోకంలో ఎక్కడా లేని విశేషం. ఒక్కసారి ఆయన ముఖం వంక చూసి నమస్కారం చేసి 16 నామములు ఉన్న శ్లోకం చెప్పి బయటికి వెడితే చాలు, విజయం సిద్ధిస్తుంది అని. రెండవది ఆయన యొక్క అపారమైన కరుణ. ఇంకా అంతా ఇంత కరుణ కాదు విఘ్నేశ్వరుడిది. ఆయన క్షమించినంత తొందరగా ఎవ్వరూ క్షమించరు. మీరు చూడండి.